యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందంటే, యుద్ధం రాకముందు యుద్ధం చెయ్యాలి అని చాలా ఉత్సాహంగా ఉంటారు ప్రజలు, సైనికులు. యుద్ధం అంటూ జరిగాక అక్కడ జరిగే ఆస్తి, ప్రాణ నష్టాలు ఆ మనిషిని కలచివేస్తాయి. ఎంతటి రాతి గుండె అయినా, ఎంత సామ్రాజ్య కాంక్ష ఉన్నా, అలా ఒక భయంకరమైన దృశ్యాన్ని చూశాక, చలించిపోయాక ఎలా మారిపోతారు అంటే, మంచి ఎగ్జాంపుల్ ద గ్రేట్ కింగ్ అశోక. ఈరోజు కళింగ వార్ అసలు అశోకుడు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎలాంటి పరిస్థితుల్లో చేశాడు, ఆ తర్వాత ఏంటో తెలుసుకుందాం. మౌర్య చంద్రగుప్తుడు సామ్రాజ్యాన్ని స్థాపించిన తర్వాత చాలా వరకు నార్త్ ఇండియాను తన గుప్పెట్లకు తెచ్చుకున్నాడు, తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. చంద్రగుప్త మౌర్యుని అనంతరం అతని కుమారుడు బిందుసారుడు వచ్చాడు. బిందుసారుడు కూడా ఆల్మోస్ట్ సెంట్రల్ ఇండియాని, సౌత్ ఇండియాని చాలా వరకు తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడు. వివిధ పద్ధతులు, యుద్ధాలు, వివాహ సంబంధాలు, అవి ఏవైనా కానీ ఆల్మోస్ట్ భారతదేశం అంతటికీ వాళ్ళ గుప్పట్లోకి వచ్చింది. వాళ్ళకొక డ్రీమ్, ఇంకా మిగిలింది ఒక్కటే కళింగ. దాన్ని ఎలా పొందాలి? అప్పటి వరకు వాళ్ళకి టైం లేదు. ఎందుకంటే ఆచార్య చాణక్యుని సలహా మేరకు ముందుగా మగధలో స్థిరపడి ఆ తర్వాత తన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలి చంద్రగుప్తుడు. సో చంద్రగుప్తుడు ఆ చాణక్యుని మాట ప్రకారం మగధ సామ్రాజ్యాన్ని చేసి విస్తరించుకుంటూ వెళ్ళాడు. నార్త్ ఇండియా అంతా ఆక్యుపై చేసుకున్నాడు. అతని తదనంతరం వచ్చిన బిందుసారుడు కూడా సామ్రాజ్య విస్తరణ చేశాడు. అశోకుడు కూడా వీళ్ళకి ఏమాత్రం తీసిపోడు. ఎందుకంటే బిందుసారుని కాలంలో తక్షశిలలో తిరుగుబాటు జరిగినప్పుడు బిందుసారుడు తన కుమారులో అశోకుని మాత్రమే పంపించాడు. ఎందుకంటే అశోకుని కెపాసిటీ తెలుసు అతనికి. అశోకుడు సైన్యంతో అక్కడికి వెళ్ళేసరికి అక్కడున్న ప్రజలంతా తిరుగుబాటుని ఆపేసి అశోకునికి మద్దతు తెలియజేశారు. కారణాలు ఏమైనప్పటికీ వాళ్ళు చెప్పారు, మేము రాజుకు వ్యతిరేకం కాదు, ఈ స్థానిక పరిపాలకులకే మేము వ్యతిరేకం, మేము మీకు ఎప్పుడు సపోర్టే అని. ఆ తర్వాత ఉజ్జయినికి గవర్నర్గా వెళ్ళినప్పుడు కూడా తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నాడు అశోకుడు. సో అశోకుడు చాలా స్ట్రాంగ్ పర్సన్. తనకి సామ్రాజ్య విస్తరణ కాంక్ష కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే భారతదేశం అంతా కూడా వాళ్ళ గుప్పిట్లో ఉంది, ఒక కోస్టల్ ఏరియా కళింగ తప్ప. తను 8 సంవత్సరాలు సింహాసనం అధిష్ఠించిన 8 సంవత్సరాలు గడిపాక తనకి కోస్టల్ పైన దృష్టి పడింది. కారణం ఏంటంటే మగధ సామ్రాజ్యం చాలా విశాలంగా అయిపోయింది. పరిపాలించాలంటే ఆర్థికంగా చాలా వనరులు కావాలి, చాలా సైన్యాన్ని పోషించాలి, చాలా అడ్మినిస్ట్రేషన్కి చాలామంది ఎంప్లాయీస్ కావాలి, వేస్తున్న ట్యాక్సులు సరిపోవు, ఇంకా కావాలి. సో ఏం చేయాలి? చాణక్యుని అర్థశాస్త్రం ప్రకారమే మనం విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాలన్నా, అత్యంత గొప్ప సైన్యాన్ని పోషించాలన్నా ఆర్థిక వనరులు చాలా ముఖ్యం. కాబట్టి ఆయన దృష్టి కళింగ పైన పడింది. కానీ అశోకుని పీరియడ్కి వచ్చేసరికి సంపద ఇంకెక్కువ కావాలి కాబట్టి కళింగని ఎంచుకున్నాడు. కళింగ పైన యుద్ధం చేయాలని డిసైడ్ అయ్యాడు. కళింగను ఆక్రమించుకోవాలి అనుకుంటే కళింగకు కూడా తక్కువ సైన్యమేం లేదు అప్పటికి. వాళ్ళకి దగ్గర 1,00,000 వరకు కాల్బలం ఉంది, ఒక 1,700 గుర్రపు అశ్వక దళం ఉంది, 700 గజబలం ఉంది. అశోకుని మెయిన్ డ్రీమ్ కూడా ఏంటంటే నేచురల్ రిసోర్స్తో పాటు అక్కడ ఉన్న గజబలం కూడా ఆయన ఆకర్షించింది. ఎందుకంటే విశాల సామ్రాజ్యంలో ఎంతో గొప్ప నిర్మాణాలు నిర్మించాలి అంటే మనుష్య శక్తి సరిపోదు. కాబట్టి ఆ రోజుల్లో అప్పుడు వాళ్ళకి కావాల్సిన ఏనుగుల బలం. సో ఏనుగు బలం ఉంది అంటే యుద్ధాల్లో గెలవడం ఒకటి, ఎందుకంటే వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. రెండవది, తాము ఆధునిక నిర్మాణాలు నిర్మించాలంటే బండరాలను ఎత్తాలన్నా, పెద్ద పెద్ద వృక్షాలను తొలగించాలన్నా ఏనుగులు అవసరం. సో అశోకుడు డిసైడ్ అయ్యాడు, ఎలాగైనా కళింగను మన గుప్పెట్లకు తెచ్చుకోవాలి, మన సామ్రాజ్యంలో కలిపి వేసుకోవాలని. యుద్ధానికి బయలుదేరాడు. కళింగకి అమోఘమైన సైన్యంతో బయలుదేరాడు. కళింగ పరిస్థితి ఎలా ఉందంటే, యుద్ధం వస్తుంది అంటే కేవలం సైన్యమే కాదు, ప్రతి ఇంటి నుంచి ఒకడు సైనికుడిగా మారాడు. చేతికి దొరికిన గుణపం, పార, కత్తి ఏది దొరికితే అది పట్టుకుని యుద్ధానికి బయలుదేరారు. అశోక సైన్యులు
అశోక సేనలు కళింగలోకి అడుగుపెట్టేసరికి ఇక బీభత్సమైన యుద్ధ వాతావరణం నెలకొంది. గంభీరమైన యుద్ధ వాతావరణం. కళింగ రాజు ఆజ్ఞ కోసం సైన్యం అంతా ఎదురు చూస్తుంది. శత్రువు చాలా దగ్గరికి వస్తున్నాడు. ఒక్కసారిగా కళింగ రాజు ఆజ్ఞ వినిపించింది. సమరశంఖం పూరించాడు. బయలుదేరింది సైన్యం. అశోకుని సైన్యంతో కంపేర్ చేస్తే కళింగ సైన్యం తక్కువ, కానీ చాలా వీరోచితంగా పోరాడారు. అది అశోకుని శాసనంలో మనకు తెలుస్తుంది ఎంతమంది చనిపోయారని. ప్రతి ఇంటి నుంచి ఒకరు బయలుదేరారు. అందరూ వాళ్ళకు తెలిసిన పద్ధతుల్లో పోరాడారు. చివరి రక్తపు బొట్టు వరకు వాళ్ళు పోరాడారు. యుద్ధంలో తలలు తెగిపడ్డాయి, కాళ్ళు చేతులు నరికివేయబడ్డాయి, సగం శరీరాలతో మిగిలిపోయారు. ఎక్కడ చూసినా రక్తపాతమే. యుద్ధం బీభత్సంగా జరుగుతూనే ఉంది. శరీరాలు తునాతునకలైపోతున్నాయి. ప్రాణాలు క్షల్లో గాలిలో కలిసిపోతున్నాయి. ఎవరిని చంపుతున్నారో కూడా తెలియదు. అందరూ యుద్ధంలో నిమగ్నమైపోయారు. చంపడమే పని, ఇంకా వేరే ఏం లేదు. చంపేసుకున్నారు ఒకరినొకరు. చివరికి కళింగ అశోకుని వశమైంది. అశోకుని వశమయ్యాక అశోకుడు ఆ యుద్ధ ప్రాంతాన్ని అంతా కయ్య తిరిగి చూశాడు. ఎక్కడ చూడు శవాల గుట్టలు, రక్తమేర్లై పారిపోతూ ఉంది. చిన్నపిల్లల ఆక్రందనలు, శరీరాలు తెగిపడి పాకుతూ ఆక్రందనలు చేస్తున్న వీర సైనికులు. ఇంకక్కడ ఏమీ మిగిలిలేదు. మొత్తం కళింగ అంత శ్మశాన వాటికి అయిపోయింది. తను ఏమైతే కావాలనుకున్నాడో యుద్ధం చేసి వాళ్ళను బందీలు చేసుకొని తన సామ్రాజ్యంలో కొత్త నిర్మాణాలు నిర్మించుకుంటూ సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలి అన్న కలలన్నీ అతనికి పటాపంచలైపోయాయి. ఎక్కడ చూడు రక్తం, ఎక్కడ చూడు శవాలు, ఎక్కడ చూడు ఆక్రందనలు. మనసు కలించి వేయబడింది. యుద్ధం ముగిసిపోయింది. వెళ్ళిపోయాడు. ఆలోచించాడు, చాలా ఆలోచించాడు. తనకు అర్థమైపోయింది విజేత అంటే యుద్ధాలు చేయడం కాదు అని. దానికి వేరే మార్గం ఉంది అని నిర్ణయం తీసుకున్నాడు. గట్టి నిర్ణయం. ఇక జీవితంలో ఈ కళింగ యుద్ధం అనేది చివరిది, ఇక నేను యుద్ధాలు చేయను అని చాలా గట్టిగా డిసైడ్ అయిపోయాడు. అప్పటి నుంచి యుద్ధాలు చేయడం మానివేశాడు. దాదాపుగా కళింగ సైన్యం 1,00,000 మంది దాకా చనిపోయారు. 1,50,000 మంది బందీలు అయిపోయారు. కొన్ని లక్షల మంది కాళ్ళు చేతులు తెగిపోయి అంగవికలులు అయిపోయారు. దానికి సరిసమానంగా ఇటు అశోకుని దగ్గర కూడా సైన్యం దారుణంగా చనిపోయారు. ఇన్ని శవాల గుట్టలు చూశాక ఇంకా అతను డిసైడ్ అయిపోయాడు, ఇక యుద్ధాలు వద్దు అని. అందుకే ఇక నుంచి యుద్ధాలు చేయొద్దని డిసైడ్ అయిపోయి బౌద్ధ మతాన్ని స్వీకరించి అహింస మార్గాన భారతదేశాన్ని పాలించాడు. కళింగ యుద్ధానంతరం 40 సంవత్సరాలు ఎక్కడ ఎలాంటి యుద్ధము లేకుండా శాంతి సామరస్యంగా ఈ దేశాన్ని పాలించాడు అశోకుడు. ప్రపంచం మొత్తంలో ఓడిపోయిన తర్వాత మారే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ గెలిచిన తర్వాత మారిపోతారు చూడు, అది గొప్పతనం. అది అశోకుని చక్రవర్తిని, గొప్ప చక్రవర్తిని, ఒక మానవతావాదం చేసింది. విజయం సాధించాక ఇక నేను యుద్ధం చెయ్యను, భారతదేశ చరిత్రనే కాదు ప్రపంచ చరిత్రలోనే అశోకుని గొప్పోడిగా నిలబెట్టింది. ఇది అశోకుడు కళింగ వార్. థ్యాంక్ యూ. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.